హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. టార్గెట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. రన్ టైమ్ 1 అవర్ 40 మినిట్స్ మాత్రమే ఉంటది గైస్. ఎందుకో ఈ మధ్య కొరియన్ మూవీస్ చూడాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ కూడా వేసుకోండి. మీ లైక్ వల్ల ఈ వీడియోకి ఇంకొంచెం బూస్ట్ యాడ్ అవుతుంది. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక యంగ్ అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను ఆన్‌లైన్‌లో ఏదో ఒక ప్రొడక్ట్ కొంటుంది. ఆ ప్రొడక్ట్ బాలేని కారణంగా ఆ సెల్లర్ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది గైస్. ఆ సెల్లర్ ఒక సైకోపాత్. సో నెక్స్ట్ తనని స్టాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని చంపాలనుకుంటాడు. సో లాస్ట్‌కి ఆ అమ్మాయి వాడి నుంచి ఎలా ఎస్కేప్ అయింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, ఇదొక డీసెంట్‌లీ ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ గైస్. ఇఫ్ మీకు స్టాకింగ్ థ్రిల్లర్స్ ఆర్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఈ మూవీ మీకు బాగా నచ్చొచ్చు. ఎందుకంటే ఈ మూవీ ఆ 2 జానర్స్‌కి ఒక మిక్స్చర్‌లా ఉంటది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటది. బట్ ఎప్పుడైతే ఆ అమ్మాయి కంప్లెయింట్ ఇస్తుందో ఇక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక నాన్ స్టాప్ సస్పెన్స్ ఉంటది గైస్. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, ఆ సైకో కిల్లర్‌ని లాస్ట్ వరకు రివీల్ చేయలేదు. సో అందుకు వాడెవడు అని కనుక్కోవాలన్న ఇంట్రెస్ట్ మూవీ మొత్తం అలానే బిల్డ్ అయింది గైస్. అండ్ ఎండింగ్ కూడా చాలా బావుంటది. కొన్ని మంచి థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి గైస్. ఆ సీన్స్ వచ్చినప్పుడు ఇఫ్ మనం పడుకొని చూస్తుంటే ఆ బీజీఎంకి అండ్ ఆ డార్క్ ఇంటెన్స్ సీన్స్‌కి లేచి కూర్చుంటాం. సీట్ ఎడ్జ్‌లో కూర్చోపెట్టేస్తాయి. కిల్లర్‌ని డీటెయిల్‌గా వాడి బ్యాక్‌గ్రౌండ్ అవన్నీ పెద్దగా చూపించలేదు. బట్ వాడు ఎంత దారుణంగా చెప్పగలడు అని కొన్ని సీన్స్‌లో చూపించారు. అసలు ఆ సీరియల్ కిల్లర్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది. బట్ టోటల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు గైస్. ప్రొడక్షన్ క్వాలిటీస్ అండ్ యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ అనేది చాలా బాగున్నాయి. స్పెషల్ మెన్షన్ బీజీఎం చాలా యూనిక్‌గా ఉంది గైస్. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఎంగేజింగ్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్. తెలుగులో అయితే లేదు గైస్. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే హిందీలో లేకపోతే కొరియన్ ఆడియోలో మాత్రమే చూడగలరు. సో ఇది గైస్ టార్గెట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ మూవీలో పెద్దగా అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు గైస్. కొంచెం వయలెన్స్ ఉంటది. సో కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.